నిర్మల్ జిల్లా బైంసా ధర్మాబాద్ నుంచి తరలిస్తూ బైంసాలో పట్టుబడిన పీడీఎస్ బియ్యం ఘటనలో ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నట్లు అటు పీడీఎస్ రాకెట్తో పాటు ఇటు రైస్ మిల్లుకు ఉన్న లింకు బయటపడింది. కేసు విచారణలో పోలీసులు ధర్మాబాద్కు చెందిన ఒకరు జిల్లాలో ఏజెంట్ల నుంచి బియ్యం సేకరించి తిరిగి జిల్లాకే సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. పెద్ద మొత్తంలో లారీలో బియ్యం తరలిస్తూ పట్టుబడడంతో దందాపై ఎస్పీ ప్రత్యేక దృష్టి సారించారు. ఆమె ఆదేశాలతో బైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్ కేసు దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా నిర్మల్ ఏఎస్పీ రాజేష్ మీనాతో కలిసి ధర్మాబాద్లోని స్థావరంపై దాడి చేయగా పలు అంశాలు వెలుగులోకి వచ్చాయి. అంతేగాక టాస్క్ ఫోర్స్ రాష్ట్ర అధికారులు సైతం 2 రోజులుగా జిల్లాలోనే తనిఖీలు చేపడుతున్నారు. లక్ష్మణ చాందలో 2 రైస్ మిల్లుల్లో ధాన్యం నిల్వల్లో తేడాలు ఉన్నట్లు గుర్తించారు. మహారాష్ట్రలోని ధర్మాబాద్ కేంద్రంగా సాగుతున్న పీడీఎస్ బియ్యం దందా గుట్టురట్టు చేసినట్లు ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల తెలిపారు. ధర్మాబాద్కు చెందిన రవూఫ్ అనే వ్యక్తి ఈ నెల 8న ధర్మాబాద్ నుంచి లక్ష్మణ చాందాలోని ఓ రైస్ మిల్కు 36 టన్నుల పీడీఎస్ బియ్యం లోడ్తో లారీ పంపించాడు. లారీ బైంసా పట్టణంలోకి చేరుకోగానే నిర్మల్ చౌరస్తా వద్ద ఓ కారును ఢీకొంది. ఈ ఘటనతో సదరు లారీలో పీడీఎస్ బియ్యం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. బియ్యం స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఈ సమావేశంలో ఏఎస్పీలు అవినాష్ కుమార్, రాజేష్ మీనా ఉన్నారు. కేసు విచారణలో చురుగ్గా పనిచేసిన ముథోల్ సిఐతో పాటు ఎస్ఐలు అశోక్, గణేష్, శ్రీనివాస్, కానిస్టేబుళ్లు భీమేష్, గగన్, విపుల్, తాహెర్, రాము, మురళి, శివ, అబుబాకర్, అంబాదాస్, ఆలింను ఎస్పీ అభినందించారు. ఆఫీసర్స్ రాజేష్ మీనా అండ్ అవినాష్ కుమార్ ఐపీఎస్ వీళ్ళందరూ అండ్ సిఐలు ఇద్దరు వీళ్ళంతా కూడా ఫాలో అప్ చేసి కూడా వెళ్తే అది ఒక ధర్మాబాద్ దగ్గర ఒక పెద్ద గొడౌన్ దగ్గర ఆగింది అన్నమాట. సో ఆ గొడౌన్లో ఏంటంటే మన నిందితుడు రఘుకి సంబంధించిన గొడౌన్ అది. సో ఆయన అక్కడ ఈ పీడీఎస్ రైస్ అంతా కూడా చిన్న చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి అంతా కలెక్ట్ చేసి ఆ గొడౌన్లో దాన్ని నిల్వ చేస్తూ ఉన్నారు ధర్మాబాద్లో. అక్కడ నుంచి మళ్ళీ లారీల ద్వారా రైస్ మిల్స్కి సప్లై చేస్తూ ఉన్నారు. సో ఇది అంతా ఒక సర్కిల్. సో మనం ఆ ధర్మాబాద్కి వెళ్ళి అక్కడ మనకు సంబంధించిన రైస్ సీజ్ చేయడం జరిగింది. అక్కడ నాందేడ్ పోలీసుల సహకారంతో అక్కడ ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసుకొని తీసుకొని రావడం జరిగింది. తర్వాత మళ్ళీ మనకు వచ్చిన సమాచారం ప్రకారం వెళ్తే ఇది లక్ష్మణ్ చాందాలో ఎక్కడైతే ఇంతకు ముందు డెలివరీ చేశారో అక్కడ కూడా ఈ పీడీఎస్ రైస్ కోసం మనం ఇద్దరు ఏఎస్పీలు కూడా అక్కడికి వెళ్ళి రైడ్ చేయడం జరిగింది. రాత్రి రైడ్ చేసినప్పుడు మనకి కొన్ని ప్రొక్యూర్ చేసిన ప్యాడీస్ కొన్ని లారీస్లో ఎక్కించి తీసుకెళ్తుంటే అవి కూడా రాత్రి సీజ్ చేయడం జరిగింది. సో ఇదంతా కూడా ఒక సర్కిల్ ఉంది. దీంట్లో అందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ప్రజల దగ్గర నుంచి ఇది కొంతమంది దగ్గర కొంటున్నారు, అవంతా ఒక దగ్గర స్టాక్ చేస్తున్నారు. స్టాక్ చేసింది మళ్ళీ ధర్మాబాద్ తీసుకెళ్తున్నారు. ధర్మాబాద్ నుంచి తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పాలిష్ చేసి అది సన్నబేయంలాగా అమ్ముతున్నారు. సో ఇదంతా ఒక సర్కిల్ ఉంది. సో దీన్ని ఈ కేసుని మంచిగా ఇన్వెస్టిగేట్ చేసినందుకు ఏఎస్పీ అవినాష్ కుమార్ ఐపీఎస్ అండ్ రాజేష్ మీనా ఐపీఎస్ అండ్ అదర్ ఆఫీసర్స్ వీళ్ళందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఇప్పటి వరకు మనం 40 టన్స్ ఆఫ్ రైస్ సీజ్ చేసాము. ఇంకా కూడా కొన్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాము. ఈ దర్యాప్తు కొనసాగుతుంది.